దాబాకి వెళ్తే అందరికీ కూడా ఫస్ట్ టైం ఆల్ టైమ్ ఫేవరెట్ ఏంటంటే పరాటానే కదండి. ఈ పరాటాలని మనం ఇంట్లోనే తయారు చేసుకున్నా కానీ సూపర్ టేస్టీగా పొరలు పొరలుగా రావడానికి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ముందుగా ఈ పరాటాలని తయారు చేసుకుంటానికి మనం 2 కప్పులు మైదా పిండిని తీసుకోవాలి. దీంట్లోకి అర స్పూను ఉప్పుని, అర స్పూను పంచదారని కూడా యాడ్ చేసుకోవాలి. పంచదార యాడ్ చేయటం వలన పరాటా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కలర్ కూడా బాగా వస్తుంది, పొరలు కూడా ఈజీగా కనిపిస్తాయి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని దీంట్లోకి 3 స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోండి. పరాటా పిండి కలుపుకునేటప్పుడు మనకి కొంచెం ఎక్కువ నూనె అవసరమవుతుంది, ఎందుకంటే పరాటా సాఫ్ట్గా రావాలి, అలాగే పొరలు రావాలి. కాబట్టి ఇక్కడ మనం కొంచెం నూనె ఎక్కువనే వాడతాము. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిసాక కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా మనం చపాతీలకి పిండి ఎలాగైతే కలుపుకుంటామో అంతకన్నా కొంచెం ఎక్కువగా సాఫ్ట్గా ఈ పిండిని కలుపుకోవాలి. కాకపోతే మీరు ఒకటేసారి నీళ్ళని యాడ్ చేయొద్దు. ఇలాగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. పిండి అంతా కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది. చూసారా, ఇలాగ మొత్తం అంతా కూడా బాగా కలిసాక చివరిగా ఇంకొక 2 స్పూన్లు ఆయిల్ని యాడ్ చేయండి. ఇలాగా నూనెను వేశాక మర్దన చేస్తూ కనీసం 5 నుంచి 6 నిమిషాల పాటు ఇలాగ నొక్కుతూనే ఉండాలి. మనం ఈ పిండిని ఎంతైతే బాగా మర్దన చేస్తామో అంత టేస్టీగా మనకి ఈ పరాటాలు అనేవి వస్తాయి. తర్వాత మీరు పిండిని కనీసం అరగంట నుంచి గంట సేపు నానేలాగా చూసుకోండి. నానితే పిండి ఇంకా పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత పిండిలో నుంచి ఇలాగ ఒక చిన్న పార్ట్ని తీసుకోండి. మీకు ఎంతైతే పల్చగా వీలవుతుందో ఈ పరాటా మొత్తాన్ని కూడా అంత పల్చగా మీరు సాదేసుకోవాలి. మీకు ఇలాగ అంటుకుంటుంది అనుకుంటే కొంచెం పొడి మైదా పిండి జల్లించుకోండి. జల్లించుకున్నాక మనం జస్ట్ షేప్ అనేది ఏమీ అవసరం లేదండి. మీకు ఎంతైతే పల్చగా వీలవుతుందో అంత పల్చగా ఈ పరాటా మొత్తాన్ని కూడా ఇలాగా షేప్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం నిదానంగా చూపిస్తున్నానండి, అందరికీ అర్థం అవ్వాలని చెప్పని. ఇలాగా మొత్తం కూడా పల్చగా షేప్ చేసుకున్నాక దీన్ని మనం ఏం చేయాలంటే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఇలాగా రోల్ చేసుకోండి. మొత్తం కూడా ఇలాగ రోల్ అయ్యాక నేను వేలుతో ఒకవైపు పట్టుకొని ఇలాగ రౌండ్గా చేస్తున్నాను కదండి. ఇలాగ రౌండ్గా చేసి ఒక ఫ్లవర్ షేప్లోకి తీసుకొని రండి. తర్వాత అవసరమైతే దీని మీద ఇంకొంచెం పొడి మైదా పిండిని చల్లించుకొని మళ్ళీ కూడా పల్చగా షేప్ చేసుకోవాలి. ఇలాగా మనం డబల్ టైం షేప్ చేయటం వల్ల మనకి పరాటాలన్నీ కూడా చాలా పొరలు వస్తాయి. అలాగే చాలా సాఫ్ట్గా ఉంటుంది, తినేటప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు కూడా షేప్ ఏం అవసరం లేదండి. ఇలాగా మీకు ఎంతైతే పల్చగా వీలవుతుందో అంత పల్చగా మొత్తాన్ని కూడా మళ్ళీ చేసుకోండి. ఇలాగ మొత్తం చేసుకున్నాక దీని మీదకి ఒక అర స్పూను ఆయిల్ని ఇలాగ పరాటా మొత్తానికి రాయండి. ఇలాగ రాయటం వల్ల మనకి పొరలు కూడా ఈజీగా కనిపిస్తాయి. పైన కొంచెం పొడి మైదా పిండిని జల్లించుకోండి. తర్వాత ఒక పిజ్జా కట్టర్ని కానీ లేదా చాక్ని కానీ తీసుకొని ఇలాగా మొత్తం అంతా కూడా చిన్న చిన్న స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోండి. మీ దగ్గర కాజాలు కట్ చేసే చాకున్నా కానీ ఆ చాకుతో అయినా కట్ చేసుకోండి. ఈజీగా ఇలాగా చిన్న చిన్న స్ట్రిప్స్ వస్తాయి. మొత్తాన్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లోకి కట్ చేద్దాము. ఇప్పుడు మనం పరాటాని రోల్ చేద్దాము. చూసారా, ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తాన్ని కూడా మీరు ఇలాగ నెమ్మదిగా మొత్తాన్ని కూడా ఒక దగ్గరికి లాక్కోండి. మీ చేతులకు అంటుకుంటుంది అనుకుంటే కొంచెం ఆయిల్ని రాసుకోండి. ఇలాగ మొత్తం అనుకున్నాక ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి ఇలాగ మొత్తాన్ని కూడా ఒక వేలు సహాయంతో ఫోల్డ్ చేసుకోండి. చూసారా, మనకి ఇలాగ ఒక ఫ్లవర్ షేప్ వస్తుంది. తర్వాత జస్ట్ దీన్ని ప్రెస్ చేసేసి మీరు మరీ గట్టిగా కాకుండా ఇలాగ నెమ్మదిగా దీని మొత్తాన్ని కూడా చిన్న సైజు చపాతీలాగా చేసుకోండి. ఇవాళ నేను బన్ పరాటాలు చేస్తున్నానండి. ఇవైతే చిన్న చిన్నవి అయితే చాలా బాగుంటాయి. ఇలాగే పరాటాలు మొత్తాన్ని కూడా మనం ఒకటేసారి తయారు చేసుకున్నామే అనుకోండి, మనం ఫ్రై చేసుకుంటానికి ఈజీ అవుతుంది. మీరు ఇలాగ చేత్తో కూడా ఒత్తుకోవచ్చండి. ఇలాగ చేత్తో ఒత్తితే ఇంకా బాగా పొరలు కనిపిస్తాయి. నెక్స్ట్ మనం స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి పెనాన్ని పెట్టుకోండి, చపాతీ పెనాన్ని పెట్టుకోండి.
పెనం వేడయ్యాక మనం ఈ పరాటాని దీని మీదకి ప్లేస్ చేయాలి. పెనం బాగా వేడిగా ఉండాలి. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఒకవైపు 1 నిమిషం కాలాక ఇంకొక వైపుకి ఇలాగ టర్న్ చేసుకోండి. ఇలాగ టర్న్ అయ్యాక రెండు కూడా ఇప్పుడు మనం దీని మీదకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇలాగా మొత్తం అంతా కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా రెండు వైపులకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలాగే మిగిలిన అన్ని పరాటాలని కూడా ఒక్కసారిగా తయారు చేసుకొని మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారా ఎంత ఈజీగా దాబలలాగా మనం పరాటాలని తయారు చేసుకున్నాము. ఇలాగా పరాటాలు మొత్తాన్ని కూడా మనం ఒక్కసారి ఇలాగ వేడిగా ఉన్నప్పుడే ఇలాగ జస్ట్ కట్ చేసుకోవాలండి. ఇలాగ కట్ చేసినప్పుడు అంటే ఇలా కొట్టుకుంటే మనకి పొరలన్నీ కూడా ఈజీగా వస్తాయి. అలా ఖచ్చితంగా కొట్టి తీరాలండి పరాటా. అప్పుడే మనకి బాగా రుచిగా పొరలు పొరలుగా వస్తాయి. చూసారా ఎంత టేస్టీగా పొరలు పొరలుగా మనం ఇంట్లో ఉన్న వాటితోటే ఈ పరాటాలని తయారు చేసుకున్నామో. దీంట్లోకి మనం షార్వా అలాగే పచ్చి ఉల్లిపాయ నిమ్మకాయ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీ సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.